నమస్కారం బి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకేనాటి ముఖ్యాంశాలు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీల కూటమికి మద్దతు ప్రకటించిన లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సంక్షేమం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తే అభివృద్ధి భవిష్యత్ తరాలకు సంపాదన సృష్టిస్తుందని వెల్లడి అప్పులతో సంక్షేమాన్ని పంచితే ఎంతవరకు సమంజసమని నిలదీత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు కోసం బీసీలంతా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు లోట్ బడ్జెట్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడి కష్టపడి పనిచేసే వారికి అండగా ఉండాలని సూచన ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన జనసేన నేత పోతిన మహేష్ ను పశ్చిమంలో ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని నవ్యాంధ్ర కాపు నేతలు వెల్లడి గత 10 సంవత్సరాల నుండి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న వ్యక్తి పోతిన మహేష్ అని వెల్లడి గెలిచే సీటును గుర్తించాలని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి బెజవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం కృష్ణవేణి ఘాట్ వద్ద 2 వ్యక్తులపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడిన వైనం గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్ఆర్సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి, రాధారంగ మిత్రమండలి సభ్యులు షేక్ బాబు, ఇమ్రాన్ రజా, బి నరేంద్ర, నాగ శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు అనైతికమంటూ మండిపడ్డారు. కూటమి ఏర్పడింది ప్రజల కోసం కాదు, వారి స్వార్థం కోసం, ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ఏనాడు ఆలోచించలేదు. రంగాను హత్య చేసిన టీడీపీతో పవన్ వెళ్లడం ఏంటి, పవన్ వెంట కాపులెవరూ ఉండరు అంటూ వంగవీటి నరేంద్ర తేల్చి చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మిథున్ రెడ్డి గారితో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి ఎప్పటి నుంచో చాలా మంచి అవినాభావ సంబంధం గత 4 దశాబ్దాలుగా ఉందనే విషయం అందరికీ తెలుసు. అయితే మా కుటుంబంలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా తమ్ముడు రాధా కిందటిసారి చేసినటువంటి ఒక తప్పు, రాష్ట్ర సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏ కూటమైతే ప్రజల కోసం అని చెప్పని పెట్టుకున్నారో దాన్ని విభేదించి భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఇవాళ జరిగింది. ఎందుకంటే ఈ కూటమిలో జరుగుతున్నటువంటిది ప్రజల కోసం కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం అనేది అది ప్రజలకి పూర్తిగా తెలియచేయాలని చెప్పనేది కూడా నా యొక్క ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎప్పుడూ కూడా మాకు పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ అనేది వంగవీటి కుటుంబానికి ఎప్పుడు కూడా ఒక బద్ధశత్రువు లాంటిది. ఎందుకంటే అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధిని ఆ రోజు సత్యాగ్రహం చేస్తుంటే అతి దారుణంగా చంపారు. దాని తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించే విషయంలోనే కానీ, ఆ కేసును ముందుకు తీసుకెళ్లే విషయంలోనే కానీ, ఆ సాక్షుల్ని ఆ యొక్క శిక్షపడే విషయంలో కానీ, ఎవరైతే చేసినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షపడే విషయంలో కూడా పూర్తిగా అధికారాన్ని అడ్డుపెట్టి తప్పించారనే విషయం అందరికీ తెలుసు. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగరాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈసారి రాజోలు ప్రజల ఆదరణను మరింత పొందాలని జనసేన నేతలకు పవన్ పిలుపునిచ్చారు. జనసేన టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ స్వార్థంతో వైసీపీకి దగ్గరయ్యారని విమర్శించారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలిచారు. రాజోలి స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రాపాక కాలక్రమంలో వైసీపీకి దగ్గరయ్యారు. వైసీపీలో అధికారికంగా చేరకపోయినా వైసీపీ ఎమ్మెల్యేనే అనిపించేంతగా ఆ పార్టీతో మమేకమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాజోల్ నియోజకవర్గంలో మళ్లీ జనసేన జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు
నాడు చూపించిన ఆదరణను ఈసారి మరింత పొందాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ముచ్చటించారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో రాజోలు జనసేన నియోజకవర్గ నేతలు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ సమావేశమయ్యారు. రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికబద్ధంగా అనుసరించాల్సిన విధానాలను పవన్ వారికి వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమికి లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మద్దతు ప్రకటించారు. సంక్షేమం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తే అభివృద్ధి భవిష్యత్ తరాలకు సంపద సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. అప్పులతో సంక్షేమాన్ని పంచితే ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జయప్రకాష్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్, ప్రధాని నరేంద్ర మోడీలు ప్రజల సంక్షేమంతో పాటు సంపద, పెట్టుబడులు, దీర్ఘకాలం భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలకు కట్టుబడి ఉంటున్నారని అన్నారు. కాల శ్రేయస్సు టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి తన మద్దతు ఉందని, ఎందుకంటే ఇది నిర్దిష్ట కులానికి సేవ చేయటం కంటే సూత్రాలపై ఆధారపడిన పాలనను లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఒక పార్టీ విజయం యొక్క ప్రయోజనాలు తరచుగా మొత్తం సమాజానికి కాకుండా ఒక నిర్దిష్ట కులంలో ఉన్న కొంతమందికి మాత్రమే పరిమితమవుతాయని జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. ఓట్లు వేసేటప్పుడు కుల మతాల కంటే సమర్థ పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓటర్లను కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు కోసం బీసీలంతా పనిచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారికి అండగా ఉండాలని సూచించారు. గుణదల్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా వెంటనే 100 కోట్లతో అవినాష్ అభివృద్ధిని చేశారని చెప్పారు. అవినాష్ ఇక్కడ పడుతున్న కష్టం చూసి ఆశ్చర్యపోయానన్నారు. గొప్ప మెజార్టీతో అవినాష్ని గెలిపించాలని కోరారు. లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారికి అండగా ఉండాలన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ బీసీల కోసం ఆర్ కృష్ణయ్య ఎన్నో పోరాటాలు చేశారన్నారు. గతంలో అనేక పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని, కానీ వైఎస్ జగన్ బ్యాక్ బోన్ కాస్ట్ గా మార్చారన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు బీసీలను దుర్భాషలాడారని ధ్వజమెత్తారు. టీడీపీ మీడియా, సోషల్ మీడియాలో ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు జగన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని, జిల్లాల్లో బీసీలకు మంత్రి పదవి ఇచ్చి దుర్గగుడి చైర్మన్ కూడా ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీతో పొత్తు పెట్టుకున్నట్లు చెబుతున్న చంద్రబాబు అసలు నిజం ఏమిటంటే అక్రమ కేసుల నుంచి బయటపడటం, ఆస్తులు కాపాడుకోవటం, లోకేష్కు ముఖ్యమంత్రిని చేయటం కోసమే రాజకీయాలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పెత్తందారులకు అవకాశం ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. తూర్పుని 650 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే ఆయన జీవితాంతం గల బీసీల కోసం, బీసీల యొక్క హక్కుల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో, ఈరోజు ఆయన చేసిన పోరాటాలన్నీ గల నెరవేర్చిన ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండే ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు నియోజకవర్గానికి వచ్చి మా తూర్పు నియోజకవర్గ బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు. పక్కన తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఏ రాష్ట్రమైనా బలహీన వర్గాల ప్రజానికం కోసం అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు పెద్దలు కృష్ణయ్య గారు చెప్పడం చాలా ఆనందం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా అనేక రాష్ట్రాలు కానివ్వండి, అనేక ముఖ్యమంత్రులతో కానివ్వండి, ఆ ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం వాళ్ళు చేసే కార్యక్రమాలు కానివ్వండి అన్నీ గారు గమనించిన పెద్దలు ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు. అలాంటి ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు ఆయన ఏదైతే జీవితాంతం పోరాటం చేశారో హక్కుల కోసం, ఆ హక్కులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పడం
ఈరోజు చాలా ఆనందం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. నేను 50 ఏళ్ల నుంచి ఈ వర్గాల హక్కుల కోసం వీరి పిల్లలు చదువుకోవాలని, వీరు ఉద్యోగాలు చేయాలని, అధికార పదవులు పొందాలని 50 ఏళ్ల నుంచి 12,000 ఉద్యమాలు చేశాం. దాదాపు 2,000 జీవోలు తీసుకొచ్చాం. అనేక స్కీములు పెట్టించాం. మేము పోరాడి హాస్టళ్ళు, గురుకులాలు, ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఉద్యమాల పునాది వేశాము. 12,000కు పైగా ఉద్యమాలు చేశాం. ఇటీవల రాజ్యసభ అయిన తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగి చూస్తున్నా ఎక్కడ ఏమేమి స్కీములు ఉన్నాయి, ఏం స్కీములు పెట్టాలని చెప్పి. అయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోపల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులాలలోని పేదలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఇక్కడ ఉన్న అన్ని స్కీములు ఎక్కడ లేవు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే అధికారంలో 50% జనాభా ఉన్న బీసీలకు 70% వాటా ఇచ్చాడు. అదేవిధంగా సంపదలో వాటా ఇచ్చాడు, బడ్జెట్లో వాటా ఇచ్చాడు, ఆస్తిలో కూడా వాటా ఇచ్చారు. ఈ విధంగా ఈ కులాల యొక్క పేద వర్గాలు, పేద కులాల యొక్క అభివృద్ధికి ఆయన చిత్తశుద్ధితోటి, అంకిత భావంతో ధైర్య సాహసాలతోటి ఇస్తున్న తీరును, ఆయన పేద కులాల అభివృద్ధికి పాటుపడుతున్న తీరును చూసి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి జనసేన పార్టీ బలోపేతం కోసం అనుక్షణం తప్పిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన పోతిన మహేష్ను పశ్చిమ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని నవ్యాంధ్ర కాపు సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు కోరారు. గెలిచే సీటును గుర్తించాలని ఆయన పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. చెరువు సెంటర్ కాపు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులందరూ కలిసి ముక్తకంఠంతో పశ్చిమ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో దివంగత నేత వంగవీటి మోహనరంగ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మరోసారి పునరాలోచించి పశ్చిమ సీటు జనసేనకు కేటాయించాలని పేర్కొన్నారు. సమావేశంలో కాపు నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, పోరుమామిళ్ల ఈశ్వర్, మైలవరపు కొండలరావు, వీర్ల సూరిబాబు, సంకభత్తుల సత్యనారాయణ, పేటేటి నాంచారయ్య, పిల్ల దుర్గాప్రసాద్, బాదర్ల శివ, పాలేటి మోహన్ తదితరులు పాల్గొన్నారు. కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, నవ్యాంధ్ర కాపు సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఈరోజు విజయవాడలో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు కులాల ఐక్య సంఘాలన్నీ కలిపి ఈరోజు ఇక్కడ సమావేశం జరగటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయవాడ టౌన్ కాపులకి అడ్డా. 1962 నుంచి చూసుకుంటే కాపు జాతి ఎక్కువగా నివసించిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది విజయవాడ ప్రాంతం. విజయవాడ ప్రాంతంలో కాపులు ఎక్కువ శాతం నివసించడం, కాపు ఐకాన్గా మా వంగవీటి మోహన్ రంగ గారు విజయవాడ సమస్యల మీద, ప్రతి సమస్య మీద గళమెత్తి విజయవాడకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి ఈరోజు విజయవాడ సిటీ అంటే వంగవీటి అడ్డాగా చేసింది మా వంగవీటి మోహన్ రంగ గారు. తర్వాత కాలంలో మాకంటూ ఒక గుర్తింపుగా ఒక పార్టీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు. ఆయన మా కాపులకి ఆయన ఒక ముద్దు బిడ్డ. ఆ రోజు మేము అతన్ని పూర్తిగా ఓన్ చేసుకుంటాం జరిగింది. చేసుకొని ఉన్న కాపు సంఘాలన్నీ ఆ పార్టీ తరఫున కాపు సంఘాలే కాకుండా అతని అభిమానులు పూర్తిగా అతనికి కోఆపరేట్ చేసి ఈ విజయవాడ సిటీలో 3 స్థానాలని కైవసం చేసుకునేవాళ్ళు. స్థానాలు కైవసం చేసుకున్నాం మంచి మెజార్టీతో. ఒక్క స్థానం ఒక 100 ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది. ఆ తదుపరి రాజకీయ పరిణామాల్లో ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉండి ఆ పార్టీ కొనసాగలేకపోతే ఆ పార్టీ ఐకాన్తోనే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఒక ఎలక్షన్కి వెళ్ళటం జరిగింది. ఒకసారి జనసేన పార్టీ పోటీ చేయకుండా ఆ రోజు ఒక తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. రెండోసారి అతను పోటీ చేయడం జరిగింది. గౌరవప్రదమైన ఓట్లే విజయవాడ సిటీలో వచ్చినాయి.
కృష్ణవేణి ఘాట్ వద్ద ఇద్దరు వ్యక్తులపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన రాజును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడింది బ్లేడ్ గంజాయి బృంద సభ్యుల, ఇతరుల, వారు రైలు వంతెన దిగువకు ఎందుకు వెళ్లారు తదితర విషయాలపై విచారణ చేపట్టామని కృష్ణలంక సీఐ మురళీకృష్ణ చెప్పారు. జేకొండూరుకు చెందిన ప్రత్తిపాటి రాజు అతని స్నేహితుడు విజయవాడలోని ఓ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. రాజు తన స్నేహితుడు గోపాలకృష్ణతో కలిసి బుధవారం రాత్రి 7:30 గంటలకు రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలోని కృష్ణవేణి ఘాట్ వద్దకు సేద తీరేందుకు వెళ్లారు. ఇద్దరు కలిసి ఘాట్లో నడుచుకుంటూ రైలు వంతెన దిగువకు మూత్ర విసర్జనకు వెళ్లారు. ఆ క్రమంలో అపరిచిత వ్యక్తి వారిని సమీపించి గంజాయి ఉందా అని అడిగాడు. లేదని బదిలివ్వటంతో గొడవకు దిగాడు. కోపంతో రాజు తలపై సీసాతో కొట్టి పరారయ్యారు. భయాందోళనకు లోనైన అతడి స్నేహితుడు కూడా పారిపోయాడు. రాజు 112కు ఫోన్ చేయగా కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన రాజును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఘటనపై కృష్ణలంక సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ దాడికి పాల్పడింది బ్లేడ్ గంజాయి బృంద సభ్యుల, ఇతరుల, వారు రైలు వంతెన దిగువకు ఎందుకు వెళ్లారు తదితర విషయాలపై విచారణ చేపట్టామని తెలిపారు. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టినట్టు వచ్చేసి నేను పాల్పడుతూ కూర్చుని అలా జస్ట్ కూర్చున్నా. ఫోన్ నేను మీడియా నా ఫ్రెండే నుంచున్నాను. ఆ గంజాయి ఉందండి అన్న, మేము ఎంప్లాయీస్ మనంతా ఎంప్లాయీస్ జస్ట్ పాస్ పోసుకోవడానికి వచ్చామంటే మా వాడికి భయం వేసి అటు ఉరికాడు. నేను అన్నాను మీకు ఏమన్నా కావాలో చెప్పండి, అంతే తప్ప ఇచ్చే మాకండి, పైన చూసుకోండి అని అంటే కూడా వాడు వెనమల అల్లో ఉన్నాడు. బ్లూ షర్ట్ వాడేమో బాటిల్ పెట్టేసేది. ముజ్రావర్ల సమస్యలు పరిష్కరించుకునేందుకు త్వరలోనే కమిటీ సమావేశం జరుపుకుంటామని ముజ్రావర్ల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ముజ్రావర్ల కమిటీ అధ్యక్షులు సయ్యద్ అల్తాఫ్ అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ తాను ప్రస్తావిస్తే వార్తాపత్రికల్లో పొరపాటుగా అల్తాఫ్ రజా అని ప్రచురితమైందని వివరణిచ్చారు. కమిటీతో సంబంధం లేని అల్తాఫ్ రజా పేరు ప్రచురితమవడం వల్ల బాధాకరమని అందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ముజావర్ల కమిటీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ ఈ నెల 16వ తేదీన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుని పేరు సయ్యద్ అల్తాఫ్ అని తాను ప్రస్తావిస్తే వార్తాపత్రికల్లో పొరపాటుగా అల్తాఫ్ రజా అని ప్రచురించమైందని ముజావర్ల కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అన్సారీ తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ మా కమిటీతో సంబంధం లేని అల్తాఫ్ రజా పేరు ప్రచురితమవటం బాధాకరమని అందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉపవాస దినములు జరుగుతున్న నేపథ్యంలో సమస్యను రంజాన్ పండుగ తర్వాత సభ్యులందరూ సమావేశమై శాంతియుతంగా పరిష్కరించుకుందామని తమ కమిటీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ అల్తాఫ్ చెప్పడం సంతోషదాయకమని అన్సారీ తెలిపారు. అస్సలాము అలైకుం. నేను కొండపల్లి గ్రామవాసిని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా షరీఫ్ కొండపల్లి కిల్లాపై ఉన్న సర్ ముబారక్ ముజావర్లలో ఒకడిని. నేను పాత కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా చేసినాను. ఆ తరువాత మా ముజావరులు చక్కగా వంతులు చేసుకుంటూ గడుపుతున్నారు. మొన్న నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాను. అందులో నేను మా ముజావరుల ప్రెసిడెంట్ సయ్యద్ అల్తాఫ్, న్యాయవాది, ఇంచిపేట పంజా సెంటర్, వారి పేరు సయ్యద్ అల్తాఫ్ అని ప్రెస్ నోట్లో ఇచ్చినాను. కానీ అది పొరపాటున కొండపల్లి బీ కాలనీ నివాసి అయిన సయ్యద్ అల్తాఫ్ రజా గారి పేరు తప్పుగా ప్రింట్ వచ్చినది. అది వీరికి అల్తాఫ్ రజా గారికి మాకు ఏమీ సంబంధము లేదు. ఆ తరువాత కట్టుబడిపాలెంలో పొలము అమ్మినది, కొండపల్లి బీకాలీలో పొలము విక్రయించింది లేటు సయ్యద్ హుసేన్ న్యాయవాది గారు
ఫస్ట్లో పాత ప్రెసిడెంట్గా చేసినారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతము 20 సంవత్సరాల క్రిందట సయ్యద్ అల్తాఫ్ అతను న్యాయవాది, పించిపేట పంజాబ్ సెంటర్ వారు ప్రెసిడెంట్గా వచ్చినారు. నగరంలో కలియుగం పట్టణంలో చిత్ర బృందం సందడి చేసింది. క్రైమ్, థ్రిల్లర్, లవ్, మదర్ సెంటిమెంట్తో కలియుగ పట్టణంలో చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రానున్నట్లు ఆ చిత్ర కథానాయకులు విశ్వకార్తికేయ, హీరో నరేన్ రామ్ తెలిపారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని వారు కోరారు. కలియుగం పట్టణంలో చిత్రం ప్రమోషన్లో భాగంగా మురళీ ఫార్చ్యూన్ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కథానాయకుడు విశ్వకార్తికేయ మాట్లాడుతూ, కనకదుర్గమ్మ దర్శనంతో తమ చిత్రం ప్రమోషన్ ప్రారంభించామని, కళాశాల విద్యార్థులతో తమ చిత్ర విశేషాలు ముచ్చటించిన సమయంలో వారి నుంచి వచ్చిన స్పందన ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రైమ్, థ్రిల్లర్, లవ్ ఎలిమెంట్స్తో చిత్రం ఉంటుందన్నారు. బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించానని చెప్పారు. ఎన్నో క్రైమ్ సినిమాలు వచ్చి ఉంటాయి, కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులందరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు విశేష స్పందన లభించిందన్నారు. కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలిపారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని వివరించారు. అనంతరం సహ హీరో నరేన్ రామ్ మాట్లాడుతూ, సీనియర్ నటుడు గుమ్మడి మనవుణ్ణని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని, తమిళ భాషల్లో ఇప్పటికే 2 చిత్రాల్లో నటించానని చెప్పారు. తెలుగులో ఇది తొలి చిత్రమని, తన మాతృభాష అయిన తెలుగు ఇండస్ట్రీలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో క్రైమ్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయన్నారు. అనంతరం దర్శకుడు రమణకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం క్రైమ్, థ్రిల్లర్, లవ్, మదర్ సెంటిమెంట్తో ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్గా తీశానని, ఈ చిత్రంలో ఉన్న క్రైమ్ సన్నివేశాలు యువత ఎవరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దన్నారు. కేవలం చిత్రం కోసం మాత్రమే కల్పిత పాత్రలు, వాటిని ఎవరు ఫాలో అని మనవి చేసుకుంటున్నానని అన్నారు. ప్రేక్షకులందరూ థియేటర్ల వద్దకు వచ్చి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం హీరోయిన్ ఆరుషి మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఖచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయం చేసి ఆదరించాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. హాయ్ అండి, నేను మీ విశ్వకార్తికేయ. కలియుగం పట్టణంలో మూవీ భాగంగా ప్రమోషన్స్ టూర్ జరుగుతుంది. సో అలా విజయవాడకు వచ్చాం. పొద్దున్నే అమ్మవారి దర్శనం జరిగింది. అలా కాలేజెస్ తిరుగుతున్నాం. మంచిగా ఆడియన్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్ అవన్నీ లాంచ్ అయ్యాయి. అండ్ ట్రైలర్ మొన్న కడపలో లాంచ్ చేసాము కేసీఆర్ కాలేజ్లో. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద ట్రైలర్. అండ్ టీజర్ ఆల్మోస్ట్ లైక్ 1.5 million రీచ్ అయింది. అండ్ సాంగ్స్ అన్నీ కూడా లైక్ లవ్ సాంగ్ కానీ మదర్ సాంగ్ మంచి వైరల్ అయింది. అండ్ లవ్ సాంగ్ కూడా మంచి సక్సెస్ అయింది. అండ్ కలియుగం టైటిల్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నవ్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఒకటి రిలీజ్ అవ్వబోతుంది 1-2 డేస్లో. సో దానికి కూడా మంచి లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్ సాంగ్. ఏంటంటే లైక్ ఎక్కడ బాడీ షేమింగ్ కానీ ఒక బ్యాడ్ ఆబ్జెక్టివ్గా చెప్పట్లేదు. ఐటమ్ సాంగ్ కూడా ఒక మంచి మీనింగ్ ఉంది. సో అది కూడా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ కలియుగం పట్నంలో మూవీ ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక యూనిక్ థ్రిల్లర్ ఇది. సో ఎమోషనల్ బాండింగ్ లైక్ మదర్ సెంటిమెంట్స్ అండ్ ఒక మంచి డిఫరెంట్ క్రైమ్స్ అండ్ డిఫరెంట్ లైక్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక జస్టిఫికేషన్స్తో ఒక మంచి మెసేజ్ వస్తుంది. అండ్ నా పేరు రమాకాంత్. సో మూవీ టైటిల్ వచ్చేసి కలియుగం పట్టణంలో. సో టైటిల్ ఏంటి అంటే స్టోరీ మీదనే బేస్ అయి ఉంటుంది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది టైటిల్కి. ఒక యూనిక్ స్టోరీ అండ్ ఏదైనా థ్రిల్లర్ అంటే ఒక పార్ట్గా ఉంటుంది. బట్ ఇందులో సెంటిమెంట్, లవ్, రొమాన్స్ అండ్ థ్రిల్ ఎవ్రీథింగ్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. ఒక యూనిక్ క్రైమ్ ఉంటుందండి. సో నేను ఆడియన్స్కి అందరికి చెప్పేది ఏంటి అంటే దాన్ని ఎవరు ఫాలో చేయొద్దు. అది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటుంది. అది చేయాలని కూడా అనిపిస్తుంది. సో హంబల్ రిక్వెస్ట్, ఎవరు కూడా ఆ క్రైమ్ని ఫాలో చేయదు ప్లీజ్. అలాగే నాకు విశ్వ దొరకడం చాలా అదృష్టం అండి. చాలా అంటే చాలా బాగా ఇచ్చేసాడు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు. అలాగే ఆయుషి అండ్ నరేన్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. కొత్త వాళ్ళైనా సరే ఎక్కడ ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా, సో ఇది చేయాలా ఇది చేయకూడదు అనకుండా అంతా బాగా చేశారు. ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. అండ్ మై కెమెరామెన్ ఎస్పెషల్లీ
చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఒక సీన్ చెప్పగానే అర్థం చేసుకొని దానికి తగ్గట్టు చేసి సో ఇలా చేద్దామని మాట్లాడేసుకొని తర్వాత ముందుకెళ్ళాం. అలాగే ఇప్పుడు మీకు స్పెషల్ నేను ఇచ్చేది ఏంటంటే కలియుగం పట్నం నుంచి బీజిఎం అండి. అజయ్ అరసాద్ గురించి మీకు స్పెషల్గా చెప్పాలి. అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్, కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. మీరు థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేసే విధంగా బీజిఎం ఉంటుంది. సో వన్స్ ఎవరైతే ఆడియన్స్ బయటకు వస్తూ ఉంటారో స్టోరీ స్క్రీన్ ప్లేతో పాటు సపరేట్ బీజిఎం గురించి కూడా మాట్లాడతారండి. సో ఎలా అంటే ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ అయ్యి ఒక్కొక్కటి ఒక వర్షన్, ఒకటి వచ్చేసి మదర్ సాంగ్ అండ్ మెలోడీ అండ్ టైటిల్ సాంగ్, నెక్స్ట్ ఐటమ్ సాంగ్. సో నాలుగు వేరియేషన్స్ ఉంటాయి. అలాగే బీజిఎం కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక విధంగా ఉంటుంది. అన్నీ మిక్స్ చేస్తే మంచి బీజిఎం వచ్చిందండి. అలాగే అవుట్పుట్ కూడా చాలా మంచి అవుట్పుట్ వచ్చింది. అందరూ మై ప్రొడ్యూసర్స్ అందరూ వెరీ హ్యాపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీల కూటమికి మద్దతు ప్రకటించిన లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ. సంక్షేమం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తే అభివృద్ధి భవిష్యత్ తరాలకు సంపాదన సృష్టిస్తుందని వెల్లడి. అప్పులతో సంక్షేమాన్ని పంచితే ఎంతవరకు సమంజసమని నిలదీత. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు కోసం బీసీలంతా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపు. లోట్ బడ్జెట్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడి. కష్టపడి పనిచేసే వారికి అండగా ఉండాలని సూచన. ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన జనసేన నేత పోతిన మహేష్ ను పశ్చిమంలో ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని నవ్యాంధ్ర కాపు నేతలు వెల్లడి. గత 10 సంవత్సరాల నుండి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న వ్యక్తి పోతిన మహేష్ అని వెల్లడి. గెలిచే సీటును గుర్తించాలని పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి. బెజవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం. కృష్ణవేణి ఘాట్ వద్ద 2 వ్యక్తులపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడిన వైనం. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.